అత్యంత ఘనంగా ముగిసిన మధురవాడ ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా మధురవాడ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు జరిగిన మధురవాడ ప్రీమియర్ లీగ్ ఎంపీఎల్ క్రికెట్ స్టేడియం బి మైదానంలో శనివారం ఘనంగా ముగిసింది. 8 ప్రధాన జట్లు పోటీ పడిన క్రికెట్ మ్యాచ్లలో విజేతగా ఎండాడ హెచ్సిఏ 11 క్రికెట్ జట్టు టైటిల్ను కైవసం చేసుకుంది. ద్వితీయ స్థానాన్ని మధురవాడ రాక్ స్టార్స్ జట్టు కైవసం చేసుకుంది. బెస్ట్ బ్యాట్స్మెన్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గా పోతిరెడ్డి వెంకట్రావు టోర్నీలో 378 పరుగులు మరియు 9 వికెట్లు తీశారు. బెస్ట్ బౌలర్ గా అనిల్ కుమార్ 16 వికెట్లు తీసి అత్యుత్తమ బౌలర్ గా నిలిచారు. ఈ బహుమతుల వితరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ ఎంఎస్ స్వరూప్, ఏబీ గ్రూప్ చైర్మన్ నక్కా శ్రీధర్, పిల్లా సత్యనారాయణ సంయుక్తంగా విజేతలకు నగదు బహుమతితో పాటు ట్రోఫీలను అందించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఐపీఎల్ కు ధీటుగా మధురవాడ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎంపీఎల్ విజయం ఆనందాన్నిచ్చిందని, క్రీడలతో పాటు మంచి భవిష్యత్తు చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీఎల్ అధ్యక్షులు వానరాశిరావు కుమార్, కేవీఆర్ ఈవెంట్స్ గురునాథ్, కనకదుర్గ ఈవెంట్స్ కొర్రాయి సురేష్, ఆనంద్ ఎడ్యుకేషన్ అకాడమీ పోతిన అప్పలరాజు, జగ్గుపిల్లి నరేష్, మామిడి దుర్గారావు, పసుపులేటి రామ్ చలాం తదితరులు పాల్గొన్నారు. చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే ఈ టోర్నమెంట్ ఎంత సక్సెస్ అయిందంటే ప్రతి ఒక్క 8 టీముల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్లేయర్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చాలా సూపర్. దాని తర్వాత ఇక్కడ కండక్ట్ చేసినటువంటి గ్రూప్ ప్రసాద్ కానీ వాళ్ళ కమిటీ కానీ వాళ్ళు కూడా చాలా సూపర్ గా కండక్ట్ చేశారు. ఈ ఎంపీఎల్ మధురవాడ ప్రీమియర్ లీగ్ అనేది చాలా సూపర్ అన్నమాట. ఒక ఇంటర్నేషనల్ స్థాయిలో కొన్ని పోటీలు జరుగుతున్నాయి. అదే స్థాయికి ఏమాత్రం తీసుకోకుండా ఇక్కడ కూడా పోటీలు జరుగుతున్నారంటే చాలా చెప్పుకోదగ్గ విషయం. మరొక విషయం ఏంటంటే ఈరోజు 8 టీముల్లో ఈరోజు 4 టీములు, అందులో మాదొక టీం. మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ప్రసాద్ అనే ఒక వ్యక్తి ఈ ఎంపీఎల్ స్టార్ట్ చేసి ఆయన ఆలోచనలో నుంచి పుట్టింది ఇది. ఈ మధురవాడ ప్రాంతంలో ఒక పెద్ద స్పోర్ట్స్ ఈవెంట్ ఏదైనా కండక్ట్ చేయాలి. ఇంతకుముందు చాలా కొన్ని జరిగినాయి, బాక్సింగ్ ఈవెంట్స్ అని ఇవన్నీ జరిగినాయి. ఈ క్రికెట్ని ఇంత పెద్ద దీనిగా తీసుకుని ఒక దీనిగా తయారు చేయాలని చెప్పేసి ఆలోచనతో ప్రసాద్ స్టార్ట్ చేశాడు. దాని అంతటికీ కూడా ఈ మధురవాడ అవుట్ ఉన్నటువంటి విలేజెస్ కానీ కాలనీస్ కానీ వీళ్ళందరూ ఫ్రాంచైజీలుగా ఏర్పడి ఈ టోర్నమెంట్ ఆడడానికి ముందుకు వచ్చారు. వాళ్ళు అన్ని విధాలుగా కూడా సపోర్ట్ చేశారు. ఇది ఎంపీఎల్ 2 అలాగే ఎంపీఎల్ 3, 4, 5, 6 అన్నీ కూడా సక్సెస్ఫుల్గా జరగాలని మీ అందరూ కూడా అందుకు సహకరించాలని, మరి ఎంపీఎల్ 2 విజేతలైనటువంటి ఎండా టీంకి నా అభినందనలు. కానీ నా కాలు పర్లేదు. అలాగే మా నగరంపాలెం టీము రన్నర్స్గా ఉన్నందుకు వాళ్ళకి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అదే మొదటి విడత ఏపీఎల్ నుంచి స్టార్ట్ చేసి ఆ స్థాయి మరింత స్థాయికి పెంచి ఎంపీఎల్ స్థాయిగా తీసుకొచ్చి ఈ మధురవాడ ప్రాంతంలో ఉన్నటువంటి క్రికెటర్స్ అందరినీ ఒక పార్టీపై తీసుకొచ్చి సీనియర్స్ని కానీ ఇప్పుడున్న తరాన్ని కానీ ఒక మంచి పేరు తీసుకొచ్చినటువంటి బైబిల్ ప్రసాద్ గారికి, అలాగే అతన్ని సపోర్ట్ చేస్తున్నటువంటి ఈ కొమ్మాది యువతకు కానీ, ఈ మధురవాడలో ఉన్నటువంటి ఆయన సహకారం అందించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ ఎంపీఎల్ అనే కార్యక్రమం నా భూతో నా భవిష్యత్తులో మధురవాడలో మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. ఇదివరకు ఎప్పుడూ ఇలాంటి ఆలోచన కానీ ఇలాంటి ప్రక్రియ చేయాలని ఈ ప్రాంతంలో ఎవరికి రాకపోయినా సరే ప్రసాద్ అనే వ్యక్తి ఈ ప్రాంతంలో ఇలాంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఒక ఆదర్శంగా నిల్చొని ఇలాంటి కార్యక్రమాలు చేయాలని మన వంతు కూడా చేయాలనే ఆలోచనతో చాలామంది ఈ సమ్మర్ క్యాంపులు చేశారు. అవి కూడా దిగ్విజయంగా జరిగాయి. ఇది రాబోయే రోజుల్లో ఎంపీఎల్ఏ కాకుండా బీపీఎల్ లాగా విశాఖపట్నం జిల్లా మొత్తం పరిధిలో ఇది పాకి మధురవాడకి మంచి పేరు తీసుకురావాలని మధురవాడ ప్లేయర్స్ తరఫున అలాగే ప్రసాద్ తరఫున నేను కోరుకుంటున్నాను. ఈ ఎంపీఎల్ కార్యక్రమంలో విజేతలుగా మొదటగా ఎండా టీంకి, గతంలో కూడా నగరపాలెం టీం అయినా వచ్చింది, మధురవాడ రాష్ట్రాలు, వీళ్ళందరూ కూడా నాకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను, శుభాభినందనలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటుంది. అదేవిధంగా నా ఎదురుగా ఉన్న
క్రీడాకారులు కానీ 8 టీంలు 8 టీంల నుంచి వచ్చిన అందరికీ, ప్లేయర్స్ అందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ముఖ్యంగా ఎందుకంటే ఎంపీఎల్ మధురవాడ ప్రీమియం లీగ్ అంది లాస్ట్ ఇయర్ స్టార్ట్ అయ్యి ఈ ఇయర్ ఇంకా అద్భుతంగా లాస్ట్ ఇయర్తో పోల్చుకున్నా సరే ఈసారి ఇంకా అద్భుతంగా తీర్చిదిద్దిన మన బైపుల్ ప్రసాద్కి మరొకసారి అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేయాలి అంటే ఎంత కష్టంతో కూడుకుందో నాకు తెలుసు. ఎందుకంటే ఇంతకుముందు గతంలో నేను మన కొండా సవి గారు చెప్పినట్టు ఇంతకుముందు బాక్సింగ్ క్లబ్ అని ఉండేది, బాక్సింగ్ పోటీ అయ్యేది మధురవాడలో ఒక 20 సంవత్సరాల కిందట నాకు తెలుసు. తర్వాత కాలక్రమేణా అలాగా ఎవరు బిజీలో ఉండడం ఈ స్పోర్ట్స్ రంగానికి చాలా కొంతమంది పర్సనల్గా వాడుకున్నారు, కొంతమంది వాళ్ళకి కమర్షియల్గా వాడుకున్నారు. వాటన్నిటిని పక్కన పెడితే తర్వాత కాలంలో మనం మధురవాడలో ఈవెంట్స్ ఏంటో ఒక స్కోప్ దొరకలేదు. ఇటువంటి పరిస్థితుల్లో బొమ్మదిలో కేపీఎల్ స్టార్ట్ చేసినప్పుడు చూశాను వాళ్ళని. అదే స్పోర్టివ్ స్పిరిట్, దానికన్నా ఎక్కువ స్పోర్టివ్ స్పిరిట్ ఈరోజు వచ్చిన మధురవాడ ప్రీమియం లీగ్ అని స్టార్ట్ చేసి దీన్ని మధురవాడలో చేస్తున్నప్పటికీ జిల్లా స్థాయిలో ఫోకస్ ఉండే విధంగా దీన్ని డిజైనింగ్ చేసి తీర్చిదిద్దిన బైపుల్ ప్రసాద్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే ఎక్కడ అప్పుడు తక్కువ కార్పొరేట్ లెవెల్లో, ఎందుకంటే నేను ఒక కార్పొరేట్ సెక్టర్లో పనిచేసి వచ్చాను, నాకు తెలుసు అంటే కార్పొరేట్ సెక్టర్లో ఏ విధంగా చేయాలి, ఆర్గనైజ్ చేయాలని. ఎందుకంటే మధురవాడ అంటే చాలామంది అబ్జర్వ్ చేయరు, ఒక ప్రాంతం కదా, ఒక నియోజకవర్గం సంబంధించిందే కదా అని. కానీ అటువంటి పరిస్థితుల్లో కూడా దీన్ని కార్పొరేట్ సెక్టర్లో టైప్లో తీర్చిదిద్ది ఇంత గ్రాండ్ సక్సెస్ చేసిన బైపుల్ ప్రసాద్కి మీ అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇకపోతే 8 టీంలు మనకు ఆడినప్పటికీ అందరూ ఎవరో ఒకరే విన్నర్ అవ్వగలరు, అందరూ అవ్వలేరు. సో ఈ రోజున ఎండాడ అయినందుకు చాలా హ్యాపీ, అందరికీ కంగ్రాచులేషన్స్. అదేవిధంగా రన్నర్స్కి ఇవాళ ఇందాక టాస్కి వెళ్తున్నప్పుడు నా మిత్రుడు ఒకరు అన్నారు, నువ్వు ఎండాడల్లుడు కాబట్టి ఎండాడకి వెళ్ళాలని కోరుకుంటావేమో, అన్నీ నా వైపే టాస్ రావాలని మా మిత్రుడు మధురవాడ. ఎందుకంటే నేను పుట్టింది పగలపలసలోని, పెరిగింది మధురవాడలో, అత్తూరు ఎండాడ. మా మిత్రుడు దుర్గా తమ్ముడు వచ్చి అని నువ్వు మా వైపే రావాలి. 346 పరుగులు, యావరేజ్ 57.67, స్ట్రైక్ రేట్ 243.66. Wonderful. Next, best bowler, 16 wickets, 8 matches, economic 7.95, average 7.44. అందరూ కూడా చెప్పలు గట్టిగా కొట్టాలి, చెప్పలు లాక్కోండి. మాట్లాడాలమ్మా, చూడు భయ్యా. ఆర్గనైజర్స్ ప్రసాద్ గారికి, వార్నర్స్ రవి గారికి, వాళ్ళ టీంకి మా టీం నుండి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇలాంటి టోర్నమెంట్స్ కంటిన్యూగా ఎవ్రీ ఇయర్ మరిన్ని ఇంకా అద్భుతంగా జరపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ టోర్నమెంట్లో విన్నర్స్ అయినటువంటి హెచ్సిఏ ఎండాడ లెవెన్స్కి కంగ్రాచులేషన్స్. రన్నరప్ MDV రాక్ స్టార్స్ చాలా మంచి ఎఫర్ట్ ఇచ్చారు. ఎస్పెషల్లీ మా ఫ్రాంచైజీ సూపర్, ఇలాంటి ఫ్రాంచైజీని ఎప్పుడు చూడలేదు. మంచి ఎంకరేజ్మెంట్ చేశారు మా సపోర్టింగ్ స్టాఫ్, మా సీనియర్, ఎక్సలెంట్. ఈ టోర్నమెంట్ ఇంత అద్భుతంగా కండక్ట్ చేయడానికి కారణం ముఖ్యంగా నేనేమనుకున్నానంటే ఫ్రాంచైజీ వాళ్ళకి ఈ టోర్నమెంట్తో ఆడడం వల్ల వాళ్ళకి ఏమీ రాదు, బట్ ప్లేయర్స్కి ఎంకరేజ్ చేయాలని వాళ్ళు ముందుకు వచ్చి ఆ ఫ్రాంచైజీ అంత అమౌంట్ పెట్టి అంత ఇంట్రెస్ట్గా స్పెండ్ చేయడం అనేది నార్మల్ విషయం కాదు. నేనైతే వాళ్ళకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇలాంటి ఫ్రాంచైజీ ఉండడం ముందుగా ఈ టోర్నమెంట్ కండక్ట్ చేయాలని ఆలోచన ఈ ఫ్రాంచైజీ నుంచే స్టార్ట్ అయింది అనుకుంటున్నాను. హార్ట్ఫుల్లీ కంగ్రాచులేషన్స్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్.
థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎవరైతే ఫ్రాంచైజీ ఓనర్స్ ఉన్నారో వాళ్ళు లేకపోతే ఈ టోర్నమెంట్ అనేది జరగదు. ఫస్ట్ థింగ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ది ఫ్రాంచైజీ ఓనర్స్. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ ప్రసాద్ గురించి ఎంత చెప్పినా తక్కువే, ఎందుకంటే ఇలాంటి కార్పొరేట్ ఈవెంట్లో చేశారు, చాలా చక్కగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్. దిస్ ఇస్ ఐ థింక్ యూ విల్ కంటిన్యూ రెస్ట్ ఆఫ్ ది ఇయర్స్. అదేవిధంగా కంగ్రాచులేషన్స్ టు మై టీమ్ అండ్ ఫర్ దిస్ టోర్నమెంట్ అండ్ హార్డ్ లక్ టు ది MDV రాక్ స్టార్స్. హార్డ్ లక్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. And please